ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట 2024. ఈరోజు రెసిపీ వచ్చేలేకి రాగి రొట్టె. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత మెత్తగానో. చేసే విధానం ఒకసారి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కావాల్సింది రాగిపిండి, 1 కప్పున్నర రాగిపిండి, ఒక 4-5 ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర. బాగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి, లేదంటే కచ్చపచ్చ కానీ పర్లేదు. నేను మిక్సీకి వేస్తాను ఇప్పుడు. కొంచెం సాల్ట్ తర్వాత పిండిలో వేసుకుందాం. కొంచెం దీంట్లో వేసాను కొంచెమే, తర్వాత పిండిలో వేస్తాం మళ్ళీ. ఇలా బాగా మిక్సీకి వేసుకోవాలి. కచ్చపచ్చగా వేసుకోండి, లేదంటే మెత్తగా వేసుకోండి. మీరు పిల్లలు తిన్నారంటేనేమో మెత్తగా వేసుకోండి, లేదంటే ఇలా కచ్చపచ్చగా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టాను. ఒక 3-4 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి, చిన్న పీసులుగా. ఇలా కొంచెం వామాకు మీ కాడ ఉంటే వామాకు తీసుకోండి, లేదంటే కొంచెం వామ్ వేసుకోండి దాంట్లో. నా కాడ వామాకు ఉంది కాబట్టి ఆకుని తీసుకున్నా. ఈ ఆకుని చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. వామాకుని ఇలా మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వామాకు కొంచెం సాల్ట్, ఇందాక ముందే దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇంట్లో చూసి వేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు, బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ వేసుకొని కలుపుకుందాం కొంచెం. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని బాగా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండ చేసుకొని పేపర్ కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకొని చేసుకోవాలి. ఇంకా ఇలా ఒక క్లాత్ని తీసుకోవాలి, అది తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న క్లాత్ని ఇలా వేసుకొని ఒక ప్లేట్ మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇలాంటి ఒక ఉండని ఇలా చేసుకోవాలి. చేసుకున్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాల్చి వేసుకోవాలి. చేసి పెట్టుకున్న దాన్ని ఇలా వేసుకోండి. ప్లేట్ పెట్టుకొని కొంచెం సేపు ఉండనియండి ఇట్లాగే. ఇలా కొంచెం ఉడికినాక ప్లేట్ తీసుకొని చిన్నగా అటు ఇటు అనుకొని తిప్పేసుకోండి. ఇలా కొంచెం సేపు ఉడకనియాలి. అటు సైడ్ కూడా తీసుకొని అటు ఇటు 2 పక్కలు కాల్చుకోవాలి. కాలిన దాన్ని ఇంకా మళ్ళీ రెండో దాన్ని కూడా సేమ్ అంతే చేసుకోండి. మళ్ళీ ప్లేట్ పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇలా బాగా ఉడికినాక మళ్ళీ ఒక సైడ్కి తిప్పేసుకోవాలి. చిన్నగా తిప్పుకొని ఇలా తిప్పేసుకున్నాక దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్తో కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఆయిల్ అటు ఇటు 2 times, కొంచెం అటు ఇటు కొంచెం ఎక్కువ కాకుండా. ప్లేట్ పెట్టుకొని ఉడకనిద్దాం కొంచెం. అంటే ప్లేట్ పెట్టుకుంటే కొంచెం మెత్తగా అయింది, అందుకోసమని ప్లేట్ పెట్టుకోవటం. కొంచెం ఆవిరికి మెత్తగా అయింది ప్లేట్ పెట్టుకుంటే. కాలినాక అటు ఇటు తిప్పుకోవాలి. అవన్నీ తీసుకోవాలి. మిగతావి కూడా ఇంతే చేసుకోవాలి. మిగతావి కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.